ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలనుకుంటున్నా. బడ్జెట్ గణాంకాలు చూస్తే మనకి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి గాను 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను సమర్పించింది. ఇది పెద్ద సంఖ్యే, కానీ మరోవైపు మనం రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందో చూద్దాం. రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు 11.2 లక్షల కోట్ల రూపాయలు. ఊహించండి, బడ్జెట్ కేవలం 3.22 లక్షల కోట్ల రూపాయలైతే అప్పు మొత్తం ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఆ అప్పు మీద సంవత్సరం పాటు వడ్డీ ఎంత కడుతున్నామంటే 70,000 కోట్ల రూపాయలు కడుతున్నాం. జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019లో రాష్ట్రంపై 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండేది. కానీ 2024 నాటికి అంటే ఆయన దిగిపోయిన సమయానికి ఆ అప్పు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంటే 5 ఏళ్ల అప్పు రెట్టింపుకు పైగా పెరిగిపోయిందన్నమాట. ప్రభుత్వం పాఠశాలల్లో ఉన్న 36 లక్షల మంది పిల్లల మీద సంవత్సరానికి 90,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇది మంచిదే, కానీ ఈ ఖర్చులన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మళ్ళీ 10,091 కోట్ల రూపాయలు అప్పు చేసి తల్లికి వందనమని పంపిణీ చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు తీర్చాలి? ప్రజలే కదా. అప్పులు చేసి అమ్మఒడి, తల్లికి వందనాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు టికెట్లు, నెలకు 15,000 రూపాయలు మహిళలకు ఇచ్చే పథకాలు, ఇవన్నీ నిజంగా అవసరమా? అప్పులు చేసి ఇలా ఉచితాలు పంచడం కరెక్టేనా? ప్రజలకు కావాల్సింది ఉపాధి, ఫ్రీబీసులు కాదు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే కొత్త వ్యాపారాలు రావాలి. వాటి మీద పన్నుల భారం తగ్గించాలి, చట్టాల భారం తగ్గించాలి, లంచాల భారం మరింత తగ్గించాలి. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకి ఇవ్వాలి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉంచాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చులు తగ్గించాలి. ఈ ఉచిత ఖర్చులు కూడా తగ్గించాలి. అప్పు చేసి పప్పు కూడు తినడం ఆపాలి. ఉన్న డబ్బుతోనే ఇల్లు చక్కబెట్టుకునేలా బ్యాలెన్స్డ్ బడ్జెట్ కోసం రాజ్యాంగ సవరణ తేవాలి. ఈ డిమాండ్ ప్రజల నుంచి రావాలి. క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్, ఇవి మాత్రమే భారతదేశ డబుల్ డిజిట్ గ్రోత్ ను సాధించడానికి ఉన్న ఏకైక మార్గం. మరి వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది ప్రజలందరూ గుర్తించుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైనా మార్పు ఉండిద్ది. ధన్యవాదాలు.